హాయ్ గైస్ చాలా మంది చూసుకుంటే షిబా ఇను కాయిన్ ప్రైస్ ప్రిడిక్షన్ అయితే అడుగుతున్నారు. సో ఈ వీడియోలో మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో ₹1 ఆర్ అంతకంటే అబోవ్ వెళ్ళాలంటే సో అసలు ఏం జరగాలి అనేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సప్లై గురించి పక్కన పెడితే ఇంకా డిస్కస్ చేసుకునే విషయాలు కొంచెం అయితే ఉంది షిబా ఇను ప్రైస్ ప్రొడిక్షన్కి సంబంధించి. సో మీరు ఒకవేళ షిబా ఇనుని బై చేసి ఉంటే సో వీడియోని అయితే ఎండ్ దాకా చూడండి. ఖచ్చితంగా మీకు ఈ వీడియో యూస్ఫుల్గా అయితే ఉంటుంది. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని కంటిన్యూ చేయండి. పాత ఛానల్ కంప్లీట్గా యాక్సెస్ అయితే వెళ్ళిపోయింది, అందుకే కొత్త ఛానల్ అయితే క్రియేట్ చేశాను. సో ఈ ఛానల్లో వీడియోస్ అప్లోడ్ చేస్తుంటాను, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రజెంట్ షిబా ఇను చూసుకుంటే 0.002 దగ్గర ట్రేడ్ అయితే అవుతుంది. 24 అవర్లో ప్రైస్ ఫాల్ అయితే అయింది. గైస్ ఈ క్రిప్టో చూసుకుంటే ఒక 3 zeros పక్కన కూడా ట్రేడ్ అయితే అవుతున్నప్పుడు వీడియో అయితే చేశాను 2024లో అండ్ 2021లో. సో అప్పుడు ఈ ప్రైస్ రేంజ్లో ట్రేడ్ అయ్యేటప్పుడు ఎంటర్ ఉంటే ఖచ్చితంగా ఇప్పుడు మంచి ప్రాఫిట్స్లో అయితే ఉంటారు. ప్రజెంట్ ట్రేడ్ అవుతున్న ప్రైస్కి ఏటెచ్కి ఒక 50 నుండి 60% డిఫరెన్స్ అయితే ఉంది. సో దీని పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మనం ఒకసారి చూసామంటే సో దీని హాల్ టైంలో నుండి ఇప్పటికీ చూసుకుంటే ల్యాక్స్లో పర్ఫార్మెన్స్ అయితే చేసింది. అదే ఏటెచ్కి చూసుకుంటే ఇంకా ఎక్కువ పర్ఫార్మెన్స్ అయితే చేసింది ల్యాక్స్లో, అది కూడాను. సో ఇప్పుడు ఈ ప్రైస్ రేంజ్ నుండి ₹1 వెళ్ళాలంటే ఎంత పంప్ అవ్వాలని చూద్దాం. గైస్ మీరు ఇక్కడైతే చూడవచ్చు. సో విజిరిక్స్లో ప్రజెంట్ 0.002 దగ్గర ట్రేడ్ అయితే అవుతుంది కదా. ఇప్పుడు చూసుకుంటే ల్యాక్స్లో పర్ఫార్మ్ అయితే చేసింది కదా. సో నేను ఇక్కడ 1 ఎంట్రీ చేశాను చూడండి. ఇప్పుడు ట్రేడ్ అవుతున్న ప్రైస్ నుండి ₹1కి చేరుకోవాలంటే 35,499% ఇంక్రీజ్ అయితే అవ్వాల్సి ఉంటుంది. ఓకేనా. సో ఇక్కడ ఈ ల్యాక్స్లో పర్ఫార్మెన్స్కి థౌజండ్స్లో పర్ఫార్మెన్స్కి చాలా డిఫరెన్స్ అయితే ఉంది. సో ల్యాక్స్తో కంపేర్ చేస్తే థౌజండ్స్ తక్కువే కదా. సో ఇక్కడ చూసుకుంటే సప్లై మార్కెట్ క్యాప్ అనేది యాక్ట్ అనేది అవుతుంది ఖచ్చితంగా చూసుకుంటే. సో మీకు క్యాలిక్యులేషన్స్ చేసి అయితే చూపిస్తాను. సో ఇఫ్ ₹1 ఈజీగా చేరుకోవాలంటే సప్లైని వీళ్ళు ఎంతకు తీసుకొని రావాలనేసి ప్రాజెక్ట్స్ ప్రకారంగా డౌట్ అయితే లేదు. మంచి ప్రాజెక్ట్స్, మంచి డెవలప్మెంట్స్ జరుగుతున్నాయి. షిబేరియం అవుతుంది అండ్ ఒకసారి షిబేరియంలో కూడా బర్న్స్ ఇంప్లిమెంట్ చేస్తారనేసి అప్డేట్స్ అయితే వచ్చాయి. సో అది కనుక జరిగి సప్లై కనుక ఎక్కువగా తగ్గిందంటే ఫర్దర్గా అది చూసుకుంటే మంచి పాజిటివే. సో ఇప్పుడు ₹1 వదిలేసి మనం 0.10 వేసినా 3000% ఇంక్రీజ్ అయితే అవ్వాల్సి ఉంటుంది 10 రీచ్ అవ్వాలంటే. సో అదే చూసుకుంటే ఒక 50 వేసుకుంటే 17,000 ఇంక్రీజ్ అయితే అవ్వాల్సి ఉంటుంది. సో $1 అయితే అంటూ ఉంటారు. సో ప్రజెంట్ అడుగుతున్న ప్రైస్ నుండి నేను మీకు అది కూడా వేసి చూపిస్తాను. ఒక ₹84 వేసుకుందాం $1 ఈక్వల్ టు. సో చూడొచ్చు పర్సెంటేజ్ అనేది సో ఎంత ఉందనేసి. సో ల్యాక్స్లో అయితే ఉంది. సో ప్రజెంట్ ఉన్న సప్లైకి మీరు $1 అయితే మర్చిపోండి. పైసాస్ 50 పైసే, 10 పైసే, 1 పైసే రీచ్ అయినా మంచి ప్రాఫిట్స్తో ఎగ్జిట్ అయితే అవ్వచ్చు. ప్రజెంట్ చూసుకుంటే డాలర్ ప్రైస్లో షిబా ఇను 0.403 దగ్గర ట్రేడ్ అయితే అవుతుంది. సర్క్యులేషన్ సప్లై నేనేమో చూసుకుంటే 589 ట్రిలియన్ అయితే తీసుకున్నాను. సో ఇప్పుడు ఉన్న ప్రైస్కి చూసుకుంటే సో సప్లైకి $0.012 వేసుకుంటే మనం అది ₹1 అయితే అవుతుంది. $0.012 సో అదే ప్రజెంట్ ఉన్న సప్లైకి ₹1 చేరుకోవాలంటే మార్కెట్ క్యాప్ చూడొచ్చు. సో మార్కెట్ క్యాప్ 7 ట్రిలియన్ ప్లస్ కావాలి. సో అదైతే మర్చిపోండి. సో ఇక్కడ చూసుకుంటే 589 ట్రిలియన్ ఉంది కదా. సో నేను ఇక్కడ చూసుకుంటే ఒక 3 అయితే యాడ్ చేస్తాను చూడండి. సో చూసుకుంటే నేను 3 యాడ్ చేశాను. సర్క్యులేషన్ సప్లై 389 ట్రిలియన్ ఉంటే దాని మార్కెట్ క్యాప్ అప్పుడు కూడా చూడండి ఎంత చూపిస్తుంది అనేసి. చూసుకుంటే 4 ట్రిలియన్ అయితే కావాల్సి ఉంటుంది. ఓకేనా. సో అప్పుడు కూడా చూసుకుంటే సో ₹1 రీచ్ అవ్వాలంటే సో అదే 50 పైసే అంటే చూసుకుంటే 2 ట్రిలియన్ అయితే కావాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ చెప్పిన ఈ 4 ట్రిలియన్ అనేది ఏదైతే ఉందో ఎంటైర్ మార్కెట్ క్యాపే ఇంత అయితే లేదు. ఓకేనా. సో ఈసారి ఎక్స్పెక్టేషన్స్ ఏంటంటే బుల్ రన్లో ఈ మార్కెట్ క్యాప్ చూసుకుంటే ఇంకా ఎక్కువ అయితే వస్తుందనేసి అయితే చెప్తున్నారు. ఒక 7 to 8 ట్రిలియన్ దాకా వస్తుందనేసి అయితే చెప్తున్నారు ఎంటైర్ మార్కెట్ క్యాపే. సో ఇక్కడ మనం చూసుకుంటే 389 ట్రిలియన్ అయితే ఉంది కదా. సో దీన్ని మనం 100 ట్రిలియన్కి అయితే చేంజ్ చేద్దాం. మీరైతే చూడొచ్చు 100 ట్రిలియన్కి నేనైతే యాడ్ చేస్తాను. ₹1కి చూసుకుంటే అప్పుడు కూడా దాని మార్కెట్ క్యాప్ 1 ట్రిలియన్ ప్లస్ అయితే కావాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీకేమైతే అర్థమవుతుంది. సో కొత్తగా చూస్తుంటే సో సింపుల్ సప్లై అనేది తగ్గాలి. ఓకేనా. సో ఇక్కడ సప్లై అనేది ఒకటి ఉంది, దానికి మార్కెట్ క్యాప్ అనేది ఒకటి అయితే కావాలి. సో ఇక్కడ చూసుకుంటే ల్యాక్స్లో పర్ఫామ్ అయితే చేసింది కదా పాస్ట్లో చూసుకుంటే. సో అప్పుడు ఎవరు ఎక్స్పెక్ట్ అయితే చేయలేదు టాప్ 10 దాకా ఈ క్రిప్టో అయితే వస్తుందనేసి. సో ఫ్యూచర్లో చూసుకుంటే క్రిప్టోలో ఏమైనా సరే పాసిబుల్. సో పాస్ట్లో కూడాను క్రిప్టోలో ఇంపాసిబుల్ అన్న విషయాలు అయితే పాసిబుల్ అయితే అయ్యాయి. గైస్ అదే ఇప్పుడు చూసుకుంటే నేను సర్క్యులేషన్ సప్లైని 50 ట్రిలియన్ అయితే యాడ్ చేశాను. సో విచ్ మీన్స్ ఇప్పుడు 589 ట్రిలియన్ అయితే ఉంది కదా. సో అందులో వీళ్ళు ఎక్కువగా బర్న్ చేసేసి సప్లైని ఒకవేళ 100 ట్రిలియన్ కంటే లోపు తీసుకొచ్చారంటే అప్పుడు కూడా ఒక 600 బిలియన్ అయితే కావాల్సి ఉంటుంది మార్కెట్ క్యాప్. సో మార్కెట్ క్యాప్ ప్రకారంగా ర్యాంక్ చూసుకుంటే ఒక టాప్ సెకండ్ ఆర్ టాప్ థర్డ్కి అయితే రావాల్సి ఉంటుంది. సో టాప్ 10కి టాప్ థర్డ్కి డిఫరెన్స్ అయితే ఉంది, చాలా డిఫరెన్స్ అయితే ఉంది. సో ఇక్కడ వీళ్ళకి డెవలప్మెంట్స్ ప్రాజెక్ట్స్ అయితే ఉన్నాయి కాబట్టి సో ₹1కి కొంచెం హెల్ప్ అయితే చేస్తుంది. కానీ ఒక్కటి
బట్ ఇక్కడ శిబానిని స్టాప్ అయితే చేస్తుంది. అది ఏంటని చూసుకుంటే శిబానికి ఉన్న హ్యూజ్ సప్లై. సో సప్లై ఎక్కువ ఉన్నప్పుడే ఇది చాలా జీరోస్ని డిలీట్ అయితే చేసింది. సో చూసుకుంటే 2020లో జస్ట్ ఒక 2000 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ కూడా ఆల్మోస్ట్ ఒక 40 crores దాకా ఇంక్రీజ్ అవుతుంది. సో అప్పుడు ఎంటర్ అయిన వాళ్ళు చాలామంది చూసుకుంటే అప్పుడు ఎలాన్ మస్క్ ట్వీట్ చేసినప్పుడు చాలామంది బై అయితే చేస్తారు. సో అప్పుడు చాలా పాపులర్ అవుతుంది షిబా ఇను. అండ్ గైస్ ఇక్కడ చూడండి, సో ఇప్పుడు ఒక 589 ట్రిలియన్లో సో ఒక హాఫ్ రెడ్యూస్ చేసి ఒక 250 ట్రిలియన్ సర్క్యులేషన్లో ఉందనుకుందాం షిబా ఇను సప్లై. సో అంత సప్లై ఉన్నప్పుడు $0.0012 అంటే మన INRలో 0.10 పైస్ అప్పుడు కూడా దాని మార్కెట్ క్యాప్ ఒక $300 బిలియన్ అయితే కావాల్సి ఉంటుంది. సో కానీ ఇక్కడ ఏంటంటే క్రిప్టోలో సో ఏమైనా సరే జరగవచ్చు అనేసి సో మార్కెట్ సర్ప్రైజ్ అయితే చేస్తుంటుంది కొన్నిసార్లు. బట్ చూద్దాము, సో పాస్ట్లో ఇంపాసిబుల్ అనే విషయాలు కూడా పాసిబుల్ అవుతాయి మార్కెట్లో చూసుకుంటే. ఎగ్జాంపుల్ డోజ్ కాయిన్, షిబా ఇను, ఫ్లోకి, ఇంకా చాలా క్రిప్టోస్. సో ఇక్కడ సింపుల్, సో వీళ్ళు సప్లైని ఎక్కువగా తగ్గించుకుంటూ వచ్చారంటే సో ఆ ప్రైస్ టార్గెట్స్ అనేది ఈజీగా అచీవబుల్. వీళ్ళకున్న డెవలప్మెంట్స్ ప్రాజెక్ట్స్, వీళ్ళకున్న హోల్డర్స్కి కమ్యూనిటీ స్ట్రాంగ్ సపోర్ట్, సో డెవలప్మెంట్స్ ప్రకారంగా అన్నీ పాజిటివే, ఒక్క నెగిటివ్ సప్లై. సో ఇప్పుడు ట్రేడ్ అవుతున్న ప్రైస్ నుండి జస్ట్ ఒక 0.05 పైసే రీచ్ అవ్వాలి నేను. సో 1679% ఇంక్రీజ్ అయితే అవ్వాలి. బట్ చూద్దాం సో ఈ బుల్ రన్లో ఎక్కడ దాకా ప్రైస్ అయితే వెళ్తుంది అనేసి. సో మీరు ఒకవేళ షిబా నుండి బై చేసి ఉంటే కొంచెం లాంగ్ టర్మ్కి కన్సిడర్ అయితే చేయండి ఈ బుల్ రన్ దాకా. సో కొంచెం మంచి ప్రాఫిట్స్లో ఎగ్జిట్ అయితే అవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. ఇప్పుడు ఎవరైనా కొత్తగా బై చేయాలనుకున్నా ఒకేసారి బై చేయవద్దు, కానీ ఇంతకుముందు తక్కువ ప్లేస్లో ట్రేడ్ అయితే అవుతుంటుంది. సో చూసుకుంటే ఇప్పుడు మంచి మొమెంటం గెయిన్ అవుతుంది, ఒకేసారి బై చేయవద్దు ఒకనా. సో మంచి ప్రాఫిట్స్లో అయితే ఉండి ఉంటారు సో రీసెంట్ డిప్స్లో బై చేసిన వాళ్ళు. బట్ చూద్దాం సో ఈసారి ఎక్కడ దాకా వెళ్తుంది అనేసి. సో ₹1 అనేది లాంగ్ టర్మ్లో పాసిబుల్, అది కూడా ఎప్పుడు సప్లై అనేది ఎక్కువగా తగ్గిందంటే. అదైతే మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ సప్లై అనేది ఒకటి ఉంది, మార్కెట్ క్యాప్ అనేది ఒకటి కావాలి. సో ఇన్వెస్ట్ చేసి ఉంటే సో పాజిటివ్గానే ఉండండి. సో పాజిటివ్ రిజల్ట్స్ కోసం వెయిట్ అయితే చేయండి. సో మార్కెట్ కూడా రికవర్ అయితే అవుతుంది. గైస్ ఈ వీడియో అయితే మీకు కొంచెం క్లారిటీ అయితే వచ్చింది అనుకుంటాను. సో ₹1 రీచ్ అవ్వాలంటే మార్కెట్ క్యాప్ ఎంత కావాలి, సో ఎంత పంప్ అవ్వాలి, ఎంత పర్సెంటేజ్ అనేసి మీకు క్లారిటీ అయితే ఇచ్చాను. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.